ఈ దినము ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశ కలిగి ప్రార్థిస్తూ ఉంటే అనేకమైన విషయాలు దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తూ నాకు సాతాను కూడా అలానే అడ్డంకులు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇది ఏ విధంగా మీకు చెప్తే బాగుంటుంది అనేది నేను చాలా ప్రార్థించాను. ఏ విధంగా దీన్ని చెప్తే మీకు అర్థమవుతుందని. ఎందుకంటే నేనైతే చెప్పాలనుకుంటున్నానో అది మనమందరము, అంటే మీరు కానీ నేను కానీ అందరము దీని విషయము ఎప్పుడో ఒకసారి ఆలోచిస్తాం, తర్వాత దీన్ని పట్టించుకోం, ఏదోలే అన్నట్టు జీవిస్తూ ఉంటారు. కొన్ని నిమిషములు దీన్ని నేను చెప్పిన దాన్ని ధ్యానంగా వినండి, మీకు కూడా కొంచెం దీని విషయమై ఆలోచిస్తారు. ఒక చిన్న కథ ద్వారా నేను ఆరంభిస్తాను. ఆ కథ ద్వారా మీకు నేను వివరిస్తాను. ఒక వ్యక్తి తన జీవితము అంటే కొంచెం కాలము చదివిన తర్వాత తనకి ఒక పట్టణములో తన జీవితం బాగుంటుందని తనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడైతే తన జీవితంకి మంచికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ అంతయు బాగుంటుంది అని ఆయనకి తెలుస్తుంది. ఆ విషయం అనేకులు నమ్ముతున్నారని తను తెలుసుకొని అక్కడికి వెళ్దామని ప్రయాణం వేద్దామని ఆయన ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఒట్టి రోడ్డు గుండానే దారి ఉంటుంది, ఓన్లీ రోడ్వే అంటాం. అయితే అక్కడికి వెళ్ళడానికి కొంచెం చాలా లాంగ్ జర్నీ, దగ్గర ఒక నెల రోజులు రోడ్డు ప్రయాణం ఉంటుంది. ఈ రోడ్డు ప్రయాణంలో ఎలా వెళ్ళాలి అంటే అనేకులు ఎలా వెళ్తున్నారు అంటే వారికి ఒక కార్, ఏదో ఒక వెహికల్ తీసుకొని వెళ్తున్నారు. అయితే ఈ వెహికల్ కోసం ఏం చేయాలి అని ఆయన ఆలోచించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతాడు, డాడీ నాకు ఒక వెహికల్ కావాలి అంటే ఆ తల్లిదండ్రులు వారి శక్తి కొలది, దేవుడు వారికి ఏం దయచేశాడో వారికి సామర్థ్యం కొలది ఒక వెహికల్ని వారు తనకి కొడుకుకి ఇస్తారు. ఇచ్చి తల్లిదండ్రులు ఏం చెప్తారంటే ఈ వెహికల్ని నువ్వు ఎలా మెయింటైన్ చేయాలి, దీనిని నువ్వు ఎలా అయితే మెయింటైన్ చేస్తూ నెల రోజులు ప్రయాణం కదా, దీనిని ఎలా నువ్వు చూసుకుంటే నువ్వు అక్కడికి చేరుతావు అనేది వారు వివరిస్తారు. ఇంకా నీకేమైనా డౌట్ ఉంటే నువ్వు లోపల ఒక మాన్యువల్ ఉంది, ఆ మాన్యువల్ గైడ్లైన్స్ని నువ్వు పాటించు అని చెప్తారు. పర్వాలేదు అంటారు. ఇంకొక విషయం కూడా అలానే, నేను వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నాను కదా, చాలా దూర ప్రయాణం కదా, ఇంకా ఏమిటి అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు వెహికల్ డ్రైవ్ చేస్తున్నావు కదా, డ్రైవింగ్లో నువ్వు తెలుసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి, నువ్వు ఎలా నడపాలి, నువ్వు ఏం చేయకూడదు అంటే బేసిక్గా నువ్వు ఆల్కహాల్ తాగకూడదు, ఓవర్ స్పీడ్ పోకూడదు, ఎక్కడైతే కర్వ్స్ వస్తాయో జాగ్రత్తగా ఉండాలి, ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నువ్వే కాదు ముందు వచ్చి వారిని కూడా నువ్వు చూస్తుండాలి. చాలా ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. అప్పుడే నువ్వు అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవుతావు. నీకు త్రోవ మధ్యలో స్ట్రేంజర్స్ నీకు వస్తారు, దొంగలు నిన్ను ఆపుతారు. అయితే నీ యొక్క ప్రయాణంని ఆపడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు, కానీ నువ్వు దానిని లక్ష్య పెట్టకు. నీకు ఈ యొక్క ప్రయాణంలో ఒక సహాయకునిగా నీకు కావాలంటే ఒక నెంబర్ ఉన్నది. వెన్ ఎవర్ యూ వాంట్ టు కాల్ హిమ్, ఆ నెంబర్ నేను గైడ్ చేస్తుంటే ఒకవేళ నువ్వు మిస్ అయితే, ఎక్కడ నువ్వు తప్పిపోతే, నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థలానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నట్లయితే నీకు సహాయకుడిగా నువ్వు ప్రతిదాన్ని గైడెన్స్ చేయడానికి ఒక నెంబర్ ఉన్నది. ఆ నెంబర్ నువ్వు దగ్గర పెట్టుకో, దాన్ని డయల్ చేయి, అప్పుడు నీకు సహాయపడతాడు. అప్పుడు నీవు క్షేమముగా ఆ ప్రాంతమునకి నువ్వు వెళ్ళిపోతావు అని వాళ్ళ తల్లిదండ్రులు అలానే అనేకులు తను చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన ప్రయాణముని ఆరంభిస్తాడు. ఈ ఆయన ప్రయాణం ఆరంభమైన తర్వాత ఆయన చేరుతాడా లేదా అనేదే సస్పెన్స్. ఏందండి, అర్థమైందా? నేను చెప్పిన స్టోరీ మీకు అర్థమైందా? ఈ ప్రయాణం ఎవరిది అంటే మన ప్రతి ఒక్కరిది. ఈ ప్రయాణం ఎవరిది? మన ప్రతి ఒక్కరిది. ఈ ప్రయాణము ఎలా ఉన్నది అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వెహికల్ ఉన్నది, ఒక సహాయకుడు ఉన్నాడని మనం చూసాం. ఇక్కడ మనకేం కనిపించాయి? ఇక్కడ 3 కనిపించాయి. ఒక వెహికల్ ఉన్నది, అలానే ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు సహాయకుడిగా ఒకటి ఉన్నది. ఎందుకు ఇది విషయం చెప్తున్నానంటే ఈ లోకంలో సృజింపబడిన ప్రతి ఒక్కడు ఏమై ఉన్నాడు అంటే మట్టితో సృజింపబడి వాని దేవుడు ఏం చేశాడు, వానికి
జీవ ఆయువయ్యాడు, జీవాత్మాయును అన్నాడు. అంటే మనిషికి 3 ఉంటాయని జ్ఞాపకం చేసుకోండి. మ్యాన్, ఏ హ్యూమన్ బీయింగ్ కంటెంట్ 3. చాలామంది చాలాగా వివరించడం మనం చూసాం. ఒకటి బాడీ, రెండవది సోల్, మూడవది స్పిరిట్ అంటాం. ఈ మూడిటి కలయికనే మన ఒక కంప్లీట్ పర్సనాలిటీ అనుకోండి. మొదటిగా బాడీ అనేది నువ్వు కార్ అనుకో. బాడీ అనేది కార్, అది నిన్ను తీసుకువెళ్ళడానికి ఒక సహాయమై ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. నీకు ఏదైతే నీ సోల్ ఉన్నదో అది నీ వ్యక్తి అనుకో. అది ఎందుకనగా అంటే ఆ సోల్కి ఎమోషన్ ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది. అది నువ్వు ఎలా తీసుకొని వెళ్తే అలా తీసుకొని వెళ్తుంటావు. నీకు గైడ్లైన్స్ ఇచ్చేది 2 ఉంటాయి ఈ లోకంలో. ఒకటి దేవుని ఆత్మ ద్వారా నువ్వు గైడ్లైన్స్ పొందుతావు. అలానే ఈ లోక ఆశల ద్వారా ఈవిల్ స్పిరిట్స్ అంటాం, అది నిన్ను దూరపరుస్తూ ఉంటుంది. ఈ విషయంని మనం నేర్చుకోవాలి. ఈ విషయం ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నప్పుడే నీ జీవితమునకి నీవు ఎలా జీవించాలి చూడాలి. అంటే మనకు ఇక్కడ ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరము, మనలో కాకుండా బయట ఉన్నవారు అనేకలను చూస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది అస్సలు ఉండదు. ఏముండదండి? సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది అస్సలు ఉండదు. మనకు ఒకటి సాధించాలని ఆశ ఉంటుంది, కానీ అది ఎప్పుడైతే సాధించిన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. పెళ్ళి చేసుకోవాలని ఉంటే చాలామందికి పెళ్ళైన తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. ఏదన్నా సాధించాలనిపిస్తుంది. ఐ వాంట్ టు రీచ్ దిస్ పొజిషన్, ఇంతేనా. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గొప్ప వ్యక్తి ఎవరు అని మొన్ననే నేను పాస్టర్ గారు ఇలానే మాట్లాడుతూ ఉంటే రెడ్డి ల్యాబ్స్ ఓనర్ గారు. సో వారేమనుకుంటారు అని మనం అనుకుంటాం అబ్బా ఎంత రిచ్ కదా అనుకుంటాం. ఆయన ఎవరు రాసి అంబానీని చూస్తాడు. అంబానీని ఎవరు చూస్తారు? ఎలాన్ మస్క్ చూస్తాడు. దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్. నీకు తృప్తినిచ్చేది ఏమిటి ఈ లోకంలో అనేది మానవుడు చాలా ఆలోచిస్తున్నాడు. కానీ అది ఎక్కడ నుండి దొరుకుతుందని బైబిల్ సెలవిస్తున్నది? దేవుని యొద్దనే దొరుకుచున్నదని బైబిల్ సెలవిస్తున్నది. మన శరీరము ఏం చేస్తుందంట? ఈ లోకమున విషయమై ఆలోచిస్తుందంట. నీకేమో ఆలోచిస్తుంది? ఈ లోక ఆశల విషయమై, లోకము విషయమై ఆలోచిస్తుంది. ఓన్లీ థింగ్స్ అంటాం. ఈ ఓన్లీ కాన్షియస్గా జీవించేది నీ శరీరము. కానీ దేవుడు నీకు ఒక మాట ఏం చెప్తున్నాడంటే, నీ ఆత్మ వర్ధిల్లు ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావని బైబిల్ సెలవిస్తుంది. మనము మన ఆత్మ విషయమై ఆశ కలిగి ఉండాలి. నీవు ఏ విషయము ఏమి చేసినను నీవు ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా ఉండడానికి ప్రతి విషయంలో, ఈ 3 విషయంలో నీ జీవిత కాలము నువ్వు సంపూర్ణముగా జీవించడానికి కోసమై నువ్వు ఆశ కలిగి ఉండాలి. అందుకొరకే చూడండి, అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, మంచి పోరాటముని పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని ఏం కాపాడుకున్నాడంట? నా విశ్వాసమని కాపాడుకున్నాడు. ఈ లోకంలో నువ్వు కాపాడుకోవాల్సింది ఏమిటి అని మనం ఆలోచిస్తే, ధనమా? అది నీతోటి ఉండదు. ఈ శరీరం నీతో ఉండదు. నీకు కలిగినది ఏది నీతో రాదని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే జ్ఞాని అయిన సల్మోన్ మహారాజ్ ఏమంటాడంటే, ప్రసంగిలో 12:7 ఏమని అంటాడు? మన్నైనది వెనుకటికి వలే మరలా భూమికి చేరును, ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. ఈ విషయమని మనము కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకనగా అంటే, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుడు నీవు ఈ జీవించేంత కాలము ఈ లోకంలో యు ఆర్ స్ట్రేంజర్, టెంపరరీ అసైన్మెంట్, కొంతకాలం ఈ లోకంలో నువ్వు జీవించి తిరిగి నువ్వు వెళ్ళిపోతావని బైబిల్ సెలవిస్తున్నది. ఈ యొక్క సృష్టి కూడా నీకు సెలవిస్తున్నది. ఎవరు శాశ్వతము కాదు అని ప్రతి విషయంలో మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ కాంతకాలంలో మనం చూస్తూ ఉంటే అనేకమైన సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా గొప్ప సునామీ వచ్చినది. అలానే చూస్తూ ఉంటే ఈ అంతదినంలో అనేకమైన విషయాలు మనకు దేవుడు కనపరుస్తూ ఉంటాడు. ఈ హెచ్చరికలని మనం తెలుసుకోవాలి. ఈ హెచ్చరికలని మనం తెలుసుకొని మనము వివేకం కలిగి ఉండాలి.
మనం కొంచెం జ్ఞానం కలిగి జీవించాలని దేవుని పేరిట మీకు విన్నవిస్తున్నాను. ఎందుకనగా అంటే ఈ లోకంలో జీవించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2 మార్గాలు. ఒకటి నీ శరీరకముతో కూడిన మార్గము, ఫ్లెష్ లైఫ్ అంటాం. నీ శరీరక ఆశలని, నీ నేత్రాశని ఆశపడుతూ జీవించే ఒక జీవితము. రెండవది ఆత్మీయ జీవితము. నీ ఆత్మని అది తిరిగి శాశ్వత కాలము దేవుని దగ్గరకు ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మీయ జీవితంలో నీకు కలిగినది ఏమిటి అంటే, ఆత్మీయ ఫలములను చూసినట్లయితే నువ్వు శరీరము కోసం జీవిస్తే నీలో ఏముంటుంది అంటే కోపము, ద్వేషము, ఉద్రిక్తత, నీకు అసమాధానము, అనేకమైనవి నీ జీవితంలో నిండిపోయి ఉంటాయి. చూస్తే ఎందుకు మనకు ఒకటేసారి మూడ్ ఆఫ్ అవుతాం? ఎందుకు ఒకటేసారి మన జీవితం బాగా అనిపించేది మనకు? ఎందుకనగా అంటే ఎప్పుడైతే నీ జీవితము నీకు దేవుని ఆత్మ ద్వారా కాక, ఈవిల్ స్పిరిట్ అంటాం, సాతానుని ఆత్మ ద్వారా నువ్వు ప్రేరేపింపబడితే నీ జీవితము నాశనం వైపు వెళుతున్నదని జ్ఞాపకం చేసుకోండి. అది నాశనం చేయడాని కోసమే అది నిన్ను ఆవరించున్నదని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి ఇది మనకు అర్థం కాదు. నీవు ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో ఎందుకు అనేకమైన కార్యాలు కావట్లేవు అంటే, నువ్వు ఏదో ఒక ఆత్మ ద్వారా, దుష్టాత్మ ద్వారా నువ్వు పట్టబడి ఉంటావు. దాని నుండి మొదటిగా నువ్వు విడుదల పొందుండాల. ద స్పిరిట్ విల్ ఆక్యుపై యూ. ఎందుకనగా అంటే నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపించినట్లయితే నీలో మొదటిగా ఉండే లక్షణం ఏమిటంటే నీలో ప్రేమ కలిగి ఉంటావు. ఏముంటావు? ప్రేమ. ఇతరులను చూసిన వెంటనే ఏచి అనవు. అందుకొరకే దేవుడు మనకేం చెప్తాడు అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తాడు. నీకు దేవుని ఆత్మ కలిగి ఉన్నట్లయితే నీలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఈ దినం ఆయన సన్నిధికి వచ్చాం, ఆయన స్తుతించడానికి వచ్చాం, ఆయన ఆరాధించడానికి వచ్చాం. నీ హృదయమే ఆనందముతో నిండి ఉంటుంది. అంతేకాని ఏందయ్యా ఈ నా జీవితము, ఎందుకయ్యా నాకు ఈ జీవితము, ఇది సాతానుడు పెట్టే ఆత్మని జ్ఞాపకం చేసుకోండి. దాని నుండి మొదటిగా మీరు విడుదల పొందాలి. ఆ ఒక స్వరము నుండి నువ్వు తప్పిపోవాలి. ఆ స్వరము నీకు వినిపిస్తూ ఉంటే సాతానా వెళ్ళిపో అని నువ్వు గద్దించాలి. అంతేకాని అవును కదా, అవును కదా అనకూడదు. వాడు నిన్ను నాశనం వైపు తీసుకొని వెళ్తుంటాడు. వాడు నిన్ను కృంగి చేస్తుంటాడు. వాడు నిన్ను లేవనీయడు. ఒక 18 ఏళ్ళ నుండి ఒక స్త్రీ ఆమె వంగిపోయి ఉన్నది. ఆమె ఎందుకు వంగిపోయి ఉన్నది అంటే బైబిల్ సెలవిస్తున్నది, ఆమె లేవలేకుండా ఉన్నదంట. చిరువటిగా స్ట్రేట్గా నిలబడలేకపోయినదంటే ఆమె దురాత్మ ఆమెని ఆవరించున్నదని బైబిల్ సెలవిస్తుంది. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం లేవలేని పరిస్థితిలో మనం ఉంటాం. మన ఆత్మ అనేక సార్లు దేవుని ఆత్మ ద్వారా నీకు బయలుపరిచినను నీవు లేవలేని పరిస్థితిలో ఉంటావు. ఎందుకనగా అంటే నువ్వు శరీరం వైపు ఎక్కువ దృష్టి ఇస్తున్నావు కాబట్టి, నీ శరీరం వైపు, ఈ లోక ఆశల వైపు, ఈ లోకం వైపు నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు కాబట్టి దేవుని స్వరము వినడానికి నీ ఆత్మ సిద్ధముగా ఉండదని జ్ఞాపకం చేసుకో. మొదటిగా నీ జీవితంలో ఇది అశాశ్వతమైనది. ఏది అశాశ్వతమైనది? నీకు దేవుడు కలుగజేసిన ఈ శరీరము. ఇది ప్రయాణమై నేను ఒక డెస్టినేషన్ తీసుకెళ్ళాలంతే. ఆ డెస్టినేషన్ తీసుకెళ్ళడానికి దీనిని నువ్వు సరిగా చూసుకోవాలి. దీనిని దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు నడుచుతూ వెళ్ళాలని జ్ఞాపకం చేసుకో. నీ మార్గం అంతయు నీకు ఒక సోల్ ఉంటుంది, మనసు ఉంటుంది. అందుకొరకే దేవుని అన్నిటికన్నా గొప్ప ఆజ్ఞ ఏదని శిష్యులు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. ఈ ముగ్గురు వేరా? ఈ మూడు నీకే కలిగినాయి అని జ్ఞాపకం చేసుకో. హృదయము, ఆత్మ, మనసు నీకు కలిగి ఉన్నదని జ్ఞాపకం చేసుకో. ఈ మూడు కలిసినప్పుడే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీకు శక్తి గల ఆత్మని దయచేస్తాడు.
ఈ లోకముని జయించే ఆత్మని నీకు దయచేస్తాడు. ఈ లోకములో నీకు అనేకమైన ఆశీర్వాదములు ఆయన నీకు దయచేస్తాడు. మొదటిగా నీవు ఇది తెలుసుకోవాలి. నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావు, నువ్వు ఏ ఆత్మ ద్వారా బలపడాలి అనేది నువ్వు నేర్చుకోవాలి. అంతేకాని ఈ లోకం విషయమై ఆలోచిస్తూ ఈ లోకం విషయంలో అయ్యా నేను ఏమి చేయాలి, ఇదే కదా నేను చేసేది అని నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు దేవుని రాజ్యము కాదు కదా. ఈ లోకములో నువ్వు ఏమి సాధించాలన్నా సాధించిన తర్వాత నీలో సంతృప్తి అనేది ఉండదు అని జ్ఞాపకం చేసుకో. దెర్ విల్ బి నో సాటిస్ఫాక్షన్. జ్ఞాపకం చేసుకోండి, దెర్ విల్ బి నో సాటిస్ఫాక్షన్. నీకు ఈ లోకమంతయు సాటిస్ఫైగా ఉండాలి. ఎస్, చూడండి, సౌలుని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయనకి దేవుని ఆత్మని కలగజేశాడు, ఆయన ప్రవచించాడు, రాజుగా ఎంచుకున్నాడు. ఆ ఒక ఇజ్రాయేలు జనాంగంలో బెంజమేను గోత్రము చెందిన సౌలు అందరికని ఎత్తైన వాడు, సుందరుడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ తన దుంగురి వెళ్ళిపోయిన తర్వాత దేవుడే తనకి దురాత్మని పంపించినట్లు బైబిల్ సెలవిస్తున్నది. ఆయనలో సమాధానం లేదు. దావీదుని చూసిన వెంటనే తనలో క్రోధం రావడం వచ్చినది. కానీ దావీదుకి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక సౌలును చూసే విధానమే వేరున్నదని జ్ఞాపకం చేసుకోండి. నేను అభిషేకింపబడిన వానిని చంపను అని చెప్పాడు. అది శత్రువును కూడా ప్రేమించే ఆత్మని దయచేసేది దేవుని ఆత్మని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము మీరు ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నారు? ఒకవేళ ఇంకను మీ ఆత్మ మీరు అనుకోవచ్చు, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, ఎస్ కరెక్టే, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు, కరెక్టే. కానీ మీ జీవితముని నడిపేది ఏమిటి అని తెలుసుకోండి. మీ జీవితముని ఏది నడుపుచున్నది? ఈ దినం ఒకవేళ నేను ప్రశ్నిస్తే మీ జ్ఞానమా, లేకపోతే మీ తల్లిదండ్రులు చెప్పిన ఒక బోధన, నీది ఏది నడిపిస్తున్నదని చూస్తే నేను ఈ దినము చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడైన దేవుని యొక్క ఆత్మ ద్వారా మీ జీవితము నడిపింపబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మని యొక్క దేవుని ఒక ఆత్మ ద్వారా మీరు నడిపించబడినట్లయితే ఆయనే మీకు స్నేహితుడు అని, నీ ప్రతి విషయంలో నీకు ఎవరయ్యా స్నేహితుడు, నీ జీవిత కాలం ఉండువాడు ఎవరు అని నువ్వు అనుకుంటే ఆయన మన గొప్ప వాగ్దానం ఇచ్చిపోయాడు. వెళ్ళే ముందు ఏమన్నాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడండి? నేను ఎన్నడూను మిమ్మల్ని యుగ సమాప్తి వరకు నేను మిమ్మల్ని మీతో కూడా ఉందును అని చెప్పాడు. హల్లెలూయా. నీతో ఉండువాడు ఆయనే అని జ్ఞాపకం చేసుకో. ఆయన నేను ప్రతి విషయంలో బలపరచువాడు, ప్రతి విషయంలో నేను ఆదరించువాడు, నీ జీవితంలో కావలసిన ప్రతి ఒక్క సమాధానము దయచేసేవాడు, నీకు దీర్ఘ శాంతము దయచేసేవాడు, నీ విశ్వాసమును బలపరచువాడు, నీకు మరి ఒకటి బలమైనది ఇస్తాడు దేవుడు. ఏమిటంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహము దయచేస్తాడు. నువ్వు నీ విల్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే యూ హ్యావ్ అ సో స్ట్రాంగ్ విల్ పవర్. నీకు ఆశ నిగ్రహము కలిగి ఉంటావు, సెల్ఫ్ కంట్రోల్గా ఉంటావు. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి అనే దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు దేవుని యొక్క ఫలములు, స్పిరిచువల్ గిఫ్ట్స్ అంట, నువ్వు ఆ ఫలములని నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తున్నప్పుడైతే నీ జీవితము అనేకముగా అభివృద్ధి చెందుతూ ఆశీర్వాదకరంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. ఇంకను నువ్వు ఇవన్నీ చూడలేని పరిస్థితిలో ఉన్నావంటే, ఇవన్నీ నువ్వు నీ జీవితంలో రావట్లేదు అంటే నీలో ఒక ఆత్మ నిన్ను వంచి వేసి ఉన్నదని జ్ఞాపకం చేసుకో. అది నిన్ను పట్టి ఉన్నది, అది పట్టి ఉన్నది కనుక నీవు వాటిని చూడలేకుండా ఉన్నావు. ఈ దినము దానిని వెళ్ళిపోవాలని నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఎస్ మై లార్డ్, నాలో దేవా నీ యొక్క పరిశుద్ధాత్మని ద్వారా నన్ను బలపరిచావయ్యా. ఈ దినము నాయన నువ్వు నాకు శక్తిగల ఆత్మని దయచేయి, నీ ప్రేమగల ఆత్మని నాకు దయచేయి అని నువ్వు ప్రార్థించినట్లయితే నువ్వు జీవించే కాలమంతయు, నీ ప్రయాణమంతయు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నాను, ఇఫ్ యూ లివ్ ఇన్ ఎనీ కండిషన్, నీ యొక్క విల్ పవర్ అట్ట. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటి తెలుసా? అదేంటి చెప్పండి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్
ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటి తెలుసా? నువ్వు స్వయముగా నిర్ణయం తీసుకునే శక్తి, విల్ పవర్. కానీ సాతానుడు మనం చూస్తూ ఉన్నాము, దానిని కూడా తీసివేస్తున్నాడు. అంతకాలంలో అది కూడా మీ దగ్గర నుండి పోవడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. యు కెనాట్ చూస్ ఎనీథింగ్ యు వాంట్. నీకు ఇది ఇష్టము అన్నా కూడా తీసుకొనియాడు వాడు. నేను బైండ్ చేసి పెడతాడు. కొన్ని దేశంలో అయితే నీకు ఇష్టాన్ని ప్రకటించలేవు. అందుకొరకే క్రీస్తుని కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఫ్రీడమ్, స్వతంత్రులుగా చేస్తాడు. కానీ సాతానుడు కలిగి ఉన్న వారికి వారి స్వాతంత్రమని దేవుడు తీసేస్తాడు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. అందుకొరకే మన దేవుడు గొప్ప దేవుడని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు అటువంటి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు జీవించేంత కాలము మంచి పోరాటమని పోరాడుతావని జ్ఞాపకం చేసుకో. నీ పోరాటం చిన్న పోరాటమా అనుకోవచ్చు. నీ పోరాటం ఎలా ఉన్నాను దేవుడు కలిగిన దాంట్లో నువ్వు సంతృప్తి చెందుతూ, దేవుడు నీకు ఏమి దయచేసినాను ఆయనను స్తుతించచ్చు. మొదటిగా నువ్వు ఆయనను ఎందుకు స్తుతిస్తావంటే నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆయన స్తుతిస్తావు. దేవుడు నీకు అన్నీ కలగజేశాడు. ఈ దినము ఆయన సన్నిధికి రావడానికి ఆయన కృప చూపించాడు కాబట్టి నువ్వు దేవుని స్తుతిస్తావు. నీ జీవిత కాలము అందుకొరకే ఇందాక మనం చదివాము. ఏమని చదివాము చూడండి, 146 ఏమని చదివాము చూడండి. నా ప్రాణమా యెహోవాని స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాని స్తుతించెదను. నీ జీవిత కాలమంతయు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన ఏ మాట కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ మాట చెప్పినా నిర్ధం కాదని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఈ దినము దేవుడు నిన్ను బలపరచడానికి కోసమై, దేవుడు నేను అన్ని విషయంలో ఆయన నిన్ను ఆదరించడానికి కోసమై, దేవుడు అన్ని విషయంలో నీవు జీవించేంత కాలం ఆయన నిన్ను సంరక్షించడానికి కోసమై, నువ్వు ఏదైతే అయ్యా నా జీవితంలో ఇది జరుగుతున్నదా అని నువ్వు చింతిస్తున్నావేమో, దేవుడు నీ చింత యావత్తు ఆయన మీద వేయమని చెప్పాడు. నా సులువైన కాడిని మోయని చెప్పాడు. ఈ మాటలని సాతాడు తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఆ ఆత్మ నేనేం చేస్తుందంటే దేవుని మాటలు వినకుండా నీ చెవులని మూసివేస్తుంది. నీ ఆత్మని ఏం చేస్తుందంటే తప్పుదారిలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ దినము మీతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో ఆయన హెచ్చరిస్తున్నాడు. మీరు ఏ బంధకంలో ఉన్నను, మీరు ఎటువంటి ఉచ్చులో ఉన్నను, ఎటువంటి ఆత్మ ద్వారా ప్రేరేపబడుతున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. మీ జీవితము ఎవరి గైడ్లైన్స్లో, ఎవరు మీకు ప్రేరేపణ ద్వారా, ఎవరి ఆత్మ ద్వారా మీరు ముందుకు వెళుతున్నారని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే మీరు దేవుని పరిశుద్ధాత్మని ద్వారా, ప్రేరేపణ ద్వారా మీ జీవితమని ముందుకు కొనసాగిస్తారో చివరికి మీరు నిత్య జీవముని పొందుతారని జ్ఞాపకం చేసుకోండి. అశాశ్వతమైన విషయములే కాదు ఆశపడడం, శాశ్వతమైన విషయమై ఆశపడమని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తున్నది. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ఎన్నో మార్లు పరలోక రాజ్యం విషయమై ఆయన మనకు హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికని ఈ దినము నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ దినము ఆ యొక్క హెచ్చరికని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరలోక రాజ్యం విషయమై ఆశలు ఉండమని మీ ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్నాను. అందుకొరకే ఈ శరీరం అనేది మన్నైనది మట్టిలో వెళ్ళిపోతుంది, ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుందని జ్ఞాపకం చేసుకోండి. దాన్ని బలపరుచుకోండి. ఎప్పుడైతే మీ ఆత్మని మీరు బలపరుచుకున్నట్లయితే మీ జీవితం అన్ని విషయంలో వర్ధిల్లుతుంది, అన్ని విషయంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ జీవితంలో దుఃఖము కానీ, వేదన కానీ, బాధ కానీ ఏది వచ్చినను అది మిమ్మల్ని జయించదని జ్ఞాపకం చేసుకోండి. ఇట్ విల్ నాట్ గెట్ విక్టరీ ఆన్ యూ. దానికి నువ్వు బానిసగా జీవించవు, దాన్ని జయించి జీవిస్తావని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నువ్వు జయించి జీవించాలంటే, ఒక జయ జీవితం నువ్వు పొందాలి అంటే దేవుని ఆత్మ ద్వారా బలపడుతూ నువ్వు జీవించాలి. హల్లెలూయా. అటువంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరూ బలపడాలని,
దేవుని పేరట ఈ దినం నేను ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తూ విన్నవిస్తున్నాను.